ముందుగా అందరికీ నమస్కారం. ఈరోజు కథ అలసట. నేను బాగా అలసిపోయాను, నాకు రెస్ట్ కావాలి. ఓ భార్య ఆవేదనను తెలిపే కథ. సుజీ, కాఫీ! భర్త రామ్ కేకేశాడు. తన పిలుపు వినిపించేంత దూరంలో ఉన్న సుజీ అలియా సుజాత ఉలుకు పలుకు లేకుండా స్టవ్ ముందు నిల్చుని కిటికీలోంచి బయటికి చూస్తుంది. పాలు పొంగిపోయి స్టవ్ కింద ప్రవాహంలా షింక్లోనికి వెళ్ళిపోతున్నాయి. అది చూసి రామ్ లేసొచ్చి స్టవ్ ఆపి, సుజీ, ఏంటా పరధ్యానం అని భుజం మీద చెయ్యి వేశాడు. సుజీ ఉలిక్కిపడి భర్తను చూసింది. ఏంటోయ్, ఏం ఆలోచిస్తున్నావు? పాలు చూడు అన్నాడు రామ్. పొంగింది పాలే కదా అన్నది సుజీ. అదేంటి, 2 లీటర్ల పాలు దండక్ కదా అన్నాడు రామ్. 2 లీటర్ల పాలకే అంత బాధ? ఇక్కడ నా జీవితమే నీరు కారిపోయింది, కానీ మీకేం పట్టలేదు కోపంగా ఫ్రస్ట్రేషన్లో అరిచింది సుజీ. ఎప్పుడూ లేని ఎందుకిలా మాట్లాడుతుందో అనుకొని, ఏమైంది సుజీ అని అడిగాడు రామ్. ఏమైందో మీకు తెలీదా అంది సుజీ. ఏ విషయం గురించి అమాయకంగా అడిగాడు రామ్. ఒళ్ళు మండిపోయింది సుజీకి. పొద్దునొచ్చిన ఫోన్ గురించి అంది సుజీ. ఏ ఫోన్ అన్నాడు రామ్. చేతిలో ఉన్న పటకర కోపంతో విసిరి కొట్టింది. పక్కనున్న గరిట తీసుకుని విసరబోయింది. టక్కుమని చేపట్టుకున్నాడు. సుజీ, గుర్తులేదు, ఏ ఫోన్ చెప్పు అన్నాడు రామ్. గుడ్లు ఉరిమి చూసింది సుజీ. దేవుడా, ఏ ఫోన్ రా నాయనా? బుర్ర గోక్కున్నాడు. ఒక్క క్షణం ఆగు అని ఫోన్ చెక్ చేశాడు. అన్నీ నార్మల్ కాల్స్. ఇంకా స్క్రీన్ పైకి తోశాడు. ఒక పేరు దగ్గర కళ్ళు ఆగిపోయాయి. అది తన తమ్ముడి దగ్గర నుండి వచ్చిన ఫోన్. సుజీ అలా ఎందుకుందో అప్పుడు అర్థమైంది. మెల్లగా వచ్చి సుజీ చేయి పట్టుకుని కూర్చోబెట్టాడు. సుజీ, నువ్వు చెప్పు, వాళ్ళకి నేను ఎలా చెప్పను అన్నాడు రామ్. నోటితో గన్ షాట్లా ఆన్సర్ వచ్చింది సుజీ నోటి నుండి. సుజీ, ఆలోచించు. ఎంతైనా వాళ్ళు నా తల్లిదండ్రులు. రావద్దని ఎలా చెప్పను చెప్పు? చిన్నప్పటి నుండి వాళ్ళు నన్ను పెంచి పోషించి. ఇంకా రామ్ మాట పూర్తి కాలేదు. ఆపండి. 30 ఏళ్ల నుంచి అరిగిపోయిన రికార్డ్లా పెంచి పోషించి చదివి ఇంతవాణి చేశారని. ఏం, మిమ్మల్ని మాత్రమే పెంచి పోషించి చదివించి ఇంతవాణి చేశారా? మీతో పాటు మీ చెల్లిని, మీ అన్నను, మీ తమ్ముని కూడా పెంచి పోషించి చదివించి పెద్దగా చేశారుగా అన్నది సుజీ. అవునన్ అన్నాడు రామ్. మరి వాళ్లకు లేదా బాధ్యత? మీకు నాకేనా బాధ్యత? ఎన్నేండ్లు నేనిలా బాధపడను. నా వల్ల కాదు. నేను ఈ టార్చర్ పడలేను. నేను మనిషినే, నన్ను అర్థం చేసుకోండి అంది సుజీ. వాళ్ళని రావద్దని ఎలా చెప్పను సుజీ అన్నాడు రామ్. మీరు చెప్పకండి, అందరినీ పిలవండి, నేను చెప్తాను. అందరికీ పని చేసి నేను అలసిపోయాను. నాకంటూ ఒక జీవితం ఉంది. నా పిల్లలు పెళ్లికి దిగారు. ఇంకా కూడా నేను చూస్తూనే ఉండాలా? ఏడ్చింది సుజీ. సరే చెప్తాలే అన్నాడు. 2 రోజులైనా ఫోన్ చేయలేదు రామ్. సుజీ మౌనవ్రతం పట్టింది. తిండి తినటం మానేసింది. ఎందుకు సుజీ అంత పట్టుదల అన్నాడు రామ్. ఎందుకా? నేను ఈ ఇంటికి 24 సంవత్సరాలప్పుడు మీ చెయ్యి పట్టుకుని అడుగు పెట్టాను. అప్పటికీ మీ అమ్మా నాన్న బాగానే ఉన్నారుగా. మీ వదిన బెడ్ రెస్ట్ అని చెప్పారు. అడుగుపెట్టిన మొదటి రోజు నుంచి సుజీ చాలా బాగా పనిచేస్తుంది, వంట చేస్తుంది, మాట్లాడుతుంది అని పొగిడి మొత్తం పని నాతోనే చేయించారు. పిచ్చిమొహం దాన్ని. అత్తగారింట్లో మంచి పేరు తెచ్చుకొని మా ఇంటి పేరు నిలబెట్టమ్మా అని చెప్పిన కన్నవాళ్ల మాటకు కట్టుబడి నేను బానిస బతుకుతున్నానని తెలుసుకునే సరికి 30 సంవత్సరాల చేతిలోంచి ఇసుకలా జారిపోయింది. ఆ తర్వాత నా మరిది ఆడపడుచు పెళ్లికి పెద్దరికం అంటగట్టి ఒళ్ళు హోనమయ్యేలా పని చేయించారు. మొదటిగా ఉన్న ఇంట్లో మనమేమో అత్తగారు వాళ్లతోనే ఉన్నాము. ఆ పై అంతస్తులో మీ అన్నా తమ్ముళ్ళున్నారు. ఒక్కనాడన్నా వాళ్ళు మీ అమ్మా నాన్నను చూసుకున్నారా? అవసరమంటే కూడా మా వల్ల కాదు, ఆమె ఎంత చేసినా ఏదో ఒకటి అంటుంది అని ఏమీ చెయ్యకుండానే మాట్లాడుతున్నారు. మరి నేను ఈ ఇంటికొచ్చినప్పటి నుండి ఆమె అంటూనే ఉంది, నేను పడుతూనే ఉన్నాను. మీ చెల్లెలకు పెళ్లి, శ్రీమంతం, కాన్పు, బారసాలు, వడిబియ్యాలు అన్నీ నేనే చెయ్యాలి. వాళ్ళకు మాత్రం ఆమె చెల్లెలు కాదా? వాళ్ళేం చేశారు? పైగా మీ చెల్లి వచ్చిన ప్రతిసారి నేనేది కొనుక్కున్నా నచ్చితే తీసుకువెళ్తుంది. ఇంకొకటి కొనిస్తా అన్నా అదే కావాలంటుంది. మీ అమ్మా నాన్న సరే ఆడపిల్లకు లేదనకూడదు, ఇచ్చేయి అంటారు. ఏం, నా కోరికలుండవా? నాకు నా వస్తువుల మీద అధికారం ఉండదా? మిగిలిన వాళ్ళ దగ్గర నోరు మూసుకొని పడి ఉంటుంది. నా మీద రుబాబు చెలాయిస్తుంది. చివరికి మొన్నటికి మొన్న మన 30 years యానివర్సరీకి నాకెంతో అపురూపంగా చేయించిన సీతారామ హారం కూడా మొన్న వచ్చినప్పుడు పట్టుకు వెళ్ళింది. ఏంటి దోపిడి? ఇల్లు కట్టుకొని పక్కకొచ్చిన 3 పూటలా వండి క్యారియర్ పంపుతున్నాను.
పైనే ఉన్నారుగా, అవసరమైనప్పుడు కూడా పెట్టరు. రోగం అంటే నేరుగా ఇంటికొచ్చి కూర్చుంటారు. రోగమేమో కానీ మీ అమ్మా నాన్నల ఆర్డర్స్తో చెయ్యలేక చస్తున్నాను. ఏం వాళ్ళకి నేనేనా కోడల్ని, మిగతా వాళ్ళు కాదా? చెప్పుకుంటూ పోతే ఒకటా రెండా? 30 ఏళ్ల వ్యవహారం, ఎప్పుడూ ఏదో రోగం అని చంపుతున్నారు. నాకు రోగం వచ్చి డాక్టర్ దగ్గరికి వెళ్తే 190/100 బీపీ ఉంది, విపరీతమైన స్ట్రెస్ ఉందమ్మా, ఎందుకు అని అడిగారు. నేను నా గోడు వెళ్ళబోసుకున్నాను. నీకు స్ట్రెస్ తగ్గాలంటే మానసిక వైద్యుడి వద్దకు వెళ్ళి మందులు తీసుకోవాలమ్మా, లేకుంటే స్ట్రెస్ వల్ల కొత్త రోగాలు వస్తాయని చెప్పి బీపీకి మందులిచ్చాడు డాక్టర్. సైక్రాటిస్ట్ దగ్గరికి కూడా వెళ్ళొచ్చాను. ఆయన నా మానసిక ఒత్తిడి తగ్గాలంటే ముందు మీ ఇంట్లో మార్పులు చేసుకోమని, ఒత్తిడి తగ్గించుకోమని చెప్పాడు అంది సుజీ. ఇవన్నీ నాకెప్పుడూ చెప్పలేదు కదా సుజీ అన్నాడు రామ్. మీరెప్పుడన్నా అడిగారా? వాళ్ళు అంతగా నన్ను సతాయిస్తున్నా, మాటలంటున్నా ఒక్కరోజన్నా నాకు సపోర్టుగా వచ్చారా? బొమ్మలాగా నిలబడి చూడటం తప్ప అని లేచి వెళ్ళి అలమార తీసి ఒక పెద్ద ప్యాకెట్ తీసుకువచ్చి టాబ్లెట్లన్నీ అతని ముందరేసింది. ఇదిగో చూడండి, 30 ఏళ్ల నా సంసార జీవితానికి లభించిన రిటర్న్ గిఫ్ట్ చూడండి. ఒకటా రెండా, ఎన్ని మందులు మింగాలో అని ఏండ్లగా అణుచుకున్న ఒత్తిడి తట్టుకోలేక ఫ్రస్ట్రేషన్లో టపటపా తల బాదుకుని గట్టిగా ఏడవటం మొదలుపెట్టింది సుజీ. రామ్ వెంటనే సుజిని దగ్గరకు తీసుకుని వీపు మీద చేతితో ఓదార్పుగా నిమిరాడు. ఆమె దుఃఖమంతా బయటకు వెళ్లే వరకు అలాగే చేస్తూ ఉండిపోయాడు. దాదాపుగా ఒక అర్ధగంట పాటు అలా భర్త గుండెల మీద వాలి వెక్కి వెక్కి ఏడ్చింది సుజాత. కొంచెం శాంతించిన తర్వాత, రేపు నాకేమన్నా అయితే నా పిల్లలు దిక్కులేని వాళ్ళవుతారు, వాళ్లకు చేసే దిక్కు కూడా ఉండరు. మీ అన్నదమ్ములను, మీ అమ్మ నాన్నలను నమ్ముకునేదానికి వీల్లేదు. అందుకే నేను ఓ నిర్ణయానికి వచ్చాను. మీ వాళ్ళందరినీ పిలిచి మాట్లాడాలని దృఢంగా చెప్పింది సుజీ. ఆలోచిస్తూ ఉంటే సుజాత చెప్పిన దాంట్లో ఒక్క అక్షరం కూడా అబద్ధం లేదు. తను మానసికంగా ఎంత కృంగిపోయిందో చూస్తుంటేనే అర్థమైపోయింది. కళ్ళ కింద నల్లటి చారలు, ముఖంలో దిగులు, మనిషి కూడా చిక్కిపోయింది. తను ఏనాడూ సుజాతను గమనించింది కూడా లేదు. ఇక లాభం లేదని అందరికీ ఫోన్ చేసి సుజి మీతో మాట్లాడాలంటుంది, ఒక్కసారి రండి అని ఫోన్ చేసి చెప్పాడు రామ్. అందరూ వచ్చి ఆ పెద్ద డూప్లెక్స్ హౌస్లో సమావేశమయ్యారు. ఏంటన్నయ్యా పిలిచావు అని అడిగాడు తమ్ముడు. సుజి వైపు చూశాడు రామ్. ఏంటమ్మా, ఎందుకు పిలిచావు అని అడిగాడు సుజి వాళ్ళ బావగారు. ఎందుకమ్మా ఈ మీటింగ్ అనింది అత్త. వదిన, ఏమన్నా ఫంక్షన్ ఉందా అడిగింది ఆడబిడ్డ. కొద్దిసేపు మౌనంగా ఉండి ఏం మాట్లాడాలో అని ఆలోచించుకుంది. మెల్లగా మాట్లాడటం మొదలుపెట్టింది. నేను ఇప్పుడు మాట్లాడబోయేది అత్తగారు మామగారు గురించి అనింది ఉపోద్ఘాతంగా. అందరి గుండెల్లో రాయపడింది. అమ్మో, ఏం చెప్తుందో ఏమో అని. అత్తగారు మామగారు మీ నలుగురికి తల్లిదండ్రి, కానీ ఈ ఇంటికి వచ్చినప్పటి నుండి వాళ్ళని మేమే చూస్తున్నాము. నేను చేసి చేసి అలసిపోయాను, కాస్త సేద తీరాలని అనిపిస్తుంది అంది సుజి. అంటే మేమేం చేయలేదనేగా అంటున్నావు అన్నారు బావగారు మరిది. మీరేం చేశారో మేమేం చేశామో ఒక పెన్ను పేపర్ తీసుకొని రాసి చూపించండి అనింది సుజి. ఇప్పుడు అవన్నీ మేము రాసి చూపించుకుంటూ ఉండాలా నీకు అన్నారు. అడిగారు కాబట్టి చెప్పాను అంది సుజి. అయితే మేమేం చెయ్యాలమ్మా ఇప్పుడు అన్నాడు బావగారు కాస్త కోపంగా. ఏం చేయడమేమిటి బావగారు, మీరు కూడా వాళ్ళ పిల్లలేగా, మీకు వాళ్ళ బాధ్యత ఉంది కదా అన్నది సుజి. ఉంటే అన్నారు. మీరు వాళ్ళని చూసుకోండి అంది సుజి. అదేంటమ్మా, ముందు నుంచి మీ దగ్గరే ఉన్నారు కదా అన్నాడు బావగారు. మా దగ్గరే ఉండి మేమే చూసుకుంటూ ఉంటే మరి ఆస్తి పంపకాలప్పుడు మీరంతా వచ్చి ఎందుకు ఆస్తిని సమానంగా తీసుకున్నారు? మొత్తం ఆస్తి మాకే ఇవ్వాలి కదా అనింది సుజి. ఆ మాటలు విని అందరూ అవాక్కయ్యారు. సుజి ఇలా మాట్లాడుతుందని వాళ్ళు కలలో కూడా ఊహించలేదు. తల్లిదండ్రులు కూడా వెలకట్టలేని ఆస్తి, మనల్ని కనీ పెంచి పోషించి పెద్దవాళ్ళని చేశారు అన్నాడు మరిది. అదే నేను చెప్తున్నాను, తల్లిదండ్రులు కూడా వెలకట్టలేని ఆస్తి కాబట్టే దీన్ని కూడా అందరం పంచుకుందామని. మా వారిని మాత్రమే పెంచి పోషించి ఉద్ధరించలేదు కదా, మిమ్మల్ని కూడా అదే పనే కదా చేశారు కాబట్టి మీరు ఆ బాధ్యత తీసుకోండి అంది సుజి. మేము మా దగ్గర పెట్టుకుంటున్నాము కదమ్మా అన్నాడు నంగనాచి బావగారు. ఏం పెట్టుకుని చూసుకున్నారు? మీ దగ్గరికి తీసుకెళ్తారు, 4 రోజులు అవుతుంది. ఫోన్ల మీద ఫోన్లు చేసి తీసుకెళ్ళండి, మేము చూసుకోలేమని మా దగ్గరకు పంపిస్తారు. వీళ్ళు ఇక్కడికి వచ్చినప్పటి నుంచి నన్ను సతాయించి చంపుకొని తింటున్నారు. ఎంత చేసినా వీళ్ళకు తృప్తి లేదు. నా వల్ల కాదు, ఇక నేను చెయ్యలేను, నేను చాలా అలసిపోయాను అనేసింది సుజి. అదెలాగమ్మా అలా అంటావు అన్నారు బావగారు. అంతే అండి బావగారు, ఆస్తిని భాగాలుగా పంచుకున్నప్పుడు తల్లిదండ్రుల బాధ్యత కూడా అందరూ సమానంగా పంచుకోవాలి. ఏం
మేమే ఎందుకు చూడాలి? మీరింకా ముగ్గురున్నారు కదా, మాకు రిలీఫ్ అవసరము అనింది సుజి. నేను ఆడబిడ్డను, నేనెందుకు చూస్తాను? తల్లిదండ్రుల బాధ్యత కొడుకులది అనింది సుజి ఆడబిడ్డ. మరి ఆస్తి మాత్రం సమానంగా ఎందుకు తీసుకున్నావమ్మా అడిగింది సుజి. అవును, ఆస్తిలో వాటా ఆడపిల్లలకు కూడా ఉందని చట్టం హక్కు ఇచ్చింది కదా అనింది ఆడబిడ్డ. ఆస్తి మాత్రం కావాలి, అమ్మానాన్నలు మాత్రం వద్దా అనింది సుజి. నాకు ఈ విషయంతో ఎలాంటి సంబంధం లేదు, మీరేమన్నా కొట్లాడుకోండి, ఏమన్నా చేసుకోండి అని అనింది ఆడబిడ్డ. సరే అలాగే, నీకు బాధ్యత లేదు, నీకు వీటితో సంబంధం లేదు కదా అంది సుజి. అవును అంది ఆడబిడ్డ. నాకు పెళ్ళై వచ్చినప్పటి నుండి ఇంతవరకు నేను నీ బాధ్యత కూడా వహించాను, ఇక మీదట నీ బాధ్యత కూడా నాది కాదు. ఇక నేను నీకు ఏమీ చెయ్యను, నన్ను అడగొద్దు తెగేసి చెప్పింది సుజి. అబ్బో, మా చేసినారు గాని ఏం పెట్టారు గాని ఓ చేశాను అని ఎన్నిసార్లు చెప్తావు? నిజమే, నీ పెళ్లికి నీ శ్రీమంతం, నీ పురుళ్ళు పుణ్యవచనాలు, నీ పిల్లల బారసాలు మేము చేయకుండానే జరిగిందా అన్నది సుజి. అది మీ బాధ్యత, చేశారు, దానికి ఇంతగా డప్పు కొట్టుకోవాలా అంది ఆడబిడ్డ. అవును, ఈ కాలంలో ఎవరు చేసిన పనికి వాళ్ళు డప్పు కొట్టుకుని తీరవలసిందే, లేకపోతే వాళ్ళకు ఒక గుర్తింపు లేదు, పాడు లేదు. వీటికంతా ఖర్చు ఎక్కడి నుంచి వస్తుంది? మీ అమ్మ ఇచ్చిందా? మీ నానిచ్చాడా? లేక మీ అన్నదమ్ములు ఇచ్చారా? నా మొగుడు సంపాదించి నీకు పెడుతున్నాడు. పోనీ ఆడబిడ్డలే అని ఊరుకునే కొద్దీ ప్రతిసారి వచ్చినప్పుడు నచ్చింది తీసుకువెళ్తున్నావు. దానికి మీ అమ్మగారి వత్తాసు ఒకటి. చిట్ట చివరి మొన్నటికి మొన్న మా 30 ఏళ్ల వైవాహిక జీవితానికి గుర్తుగా ప్రేమగా మా ఆయన కొనిచ్చిన సీతారామ హారం కూడా పట్టుకువెళ్ళిపోయావు. కనీసం అడిగి తీసుకువెళ్లాలన్న ఇంగిత జ్ఞానం కూడా లేదా నీకు? ఇప్పటికి నీకు జరిగిన ఫంక్షన్ల రూపంలో లక్షలకు లక్షలు ఇవ్వటం జరిగింది. ఇక నన్ను మాత్రం ఏం అడగొద్దు, నువ్వు అడిగినా నేను పెట్టను. ఇక నాకు పిల్లలున్నారు, వాళ్ళను కూడా మేము చూసుకోవాలి చాలా కఠినంగా చెప్పింది సుజి. చూడన్నయ్య, చూడమ్మా ఎంత మాటలంటుందో, ఇక సచ్చినా మీ గడప తొక్కను అనింది ఆడబిడ్డ. మనుషులకు కాకుండా డబ్బులకే ప్రాధాన్యత ఇచ్చే నీలాంటి ఆడబిడ్డ నా గడప తొక్కకుండా ఉంటే నాకు ఏ బాధ లేదు అనింది సుజి. కోపంగా తిడుతూ ఏడ్చుకుంటూ వెళ్ళిపోయింది ఆడబిడ్డ. ఏరా, నీ భార్య అంతలేసి మాటలు మీ అమ్మనో నాన్ననో నీ చెల్లిని అంటూ ఉంటే చూస్తూ ఊరుకుంటావా? గయ్యమని లేచింది సుజి అత్తగారు. ఏం మాట్లాడమంటావమ్మా? ఇన్ని రోజులు మీరు దాన్ని అంటూ ఉంటే నేను ఒక్కసారన్నా దానికి సపోర్టుగా మాట్లాడింది లేదు. ఇప్పుడు అది మాట్లాడుతుంది. దాని మాటల్లో ఒక్కటి కూడా అబద్ధం లేదు కదా, జరిగేదే చెప్తుంది. తన తప్పుంటే నేను మాట్లాడేవాడిని, తన తప్పు లేనప్పుడు నేను ఏమని మాట్లాడగలను అన్నాడు రామ్. అదేంటిరా, తల్లిదండ్రులను వాటాలు వేస్తా ఉంటే చూస్తూ ఊరుకుంటావా అన్నది రామ్ తల్లి. పెళ్ళై వచ్చినప్పటి నుంచి నోరు ఎత్తకుండా అందరికీ సేవలు చేస్తూనే ఉంది. వాటాలు వేసే వరకు తీసుకొచ్చింది ఎవరు? మీరు కాదు. ఎప్పుడు డబ్బు కోసమే వచ్చే చెల్లెల్ని, ఏమీ చెయ్యని వదినా మరదల్ని వెనకేసుకొస్తావు. అన్నీ చేస్తున్న నా భార్య నువ్వు అంటూ ఉంటే నేనెందుకు గమనం ఉండాలి? మీ అందరికీ చేసి దాని ఒళ్ళు హోనమైపోయింది. దానికి ఇప్పుడు రోగం వచ్చింది, ఆ రోగాన్ని నయం చేసుకోవాలి. ఇన్నేళ్లు మీకే చేసింది, రేపు నాకు నా పిల్లలకు కూడా అది చేయాలంటే ఆరోగ్యంగా ఉండాలి కదా. ఏం మీరు వచ్చే ఏమన్నా చేస్తారా అన్నాడు రామ్. ఆ మాటలకు ఎవరి దగ్గర ఆన్సర్ లేదు. చేసేవాళ్ళు ఉంటే చేయించుకునేదానికి అందరూ సిద్ధంగానే ఉంటారు, కానీ వాళ్ళకి చేయాల్సి వస్తే మాత్రం ఎవరూ ముందుకు రారు, నోరు విప్పరు అన్నాడు రామ్. అది కాదురా అని ఏదో బావగారు మరిది మెల్లగా నసుగుతూ తప్పించుకోవాలని చూశారు. కానీ సుజి గట్టిగా పట్టుబట్టింది ఈసారి. ఏంటి, ముగ్గురు అన్నదమ్ములు బాగానే సంపాదిస్తున్నారు కదా, మామగారికి ఒంట్లో బాగుండటం లేదు, మామగారికి చేయటానికి ఒక్క మనిషిని పెడతాము, నేను వాళ్ళని చూడను అని చెప్పట్లేదు. నా దగ్గర ఉన్నంత వరకు వంట, మిగిలిన అవసరాలన్నీ నేనే చూస్తాను. కానీ మామగారిని చూడటానికి, ఆయన పని చేయటానికి పెట్టిన మనిషిని చూసుకుంటాడు. నేను మనిషినే, చేసి చేసి అలసిపోయాను, నాకు రెస్ట్ అవసరము, నా ఆరోగ్యం కూడా నాకు ముఖ్యం. ఇక మీదట నేను ఒక్కదాన్నే ఆయన్ని చూసుకునేది కుదరదు. మీరు కొడుకులే, మీరు ఆ బాధ్యత వహించండి. వాళ్ళు ఒక్కొక్కరి దగ్గర 4 నెలలు ఉంటారు. ఇలాగైతే నేను చూసుకునేదానికి ఒప్పుకుంటాను, లేకపోతే నేను అసలు చూసుకోను. మీరిద్దరే చూసుకోండి వాళ్ళను అని తెగేసి చెప్పింది సుజి. ఏరా రామ్, మాట్లాడవే అన్నారు అన్నదమ్ములు. ఏం మాట్లాడతాడు? సుజీ పడుతున్న బాధను రోజూ చూస్తూనే ఉన్నాడు. తను కూడా ఎప్పుడూ బాధ్యత ఒకడి మీదనే ఉండకూడదు, చేస్తే వాళ్లకు కూడా బాధ్యత తెలిసి వస్తుంది అని అనుకున్నాడు మనసులో రామ్. అందుకే ఏమీ మాట్లాడలేదు. తన తల్లిదండ్రులు కూడా వాళ్లకు చేస్తున్న సుజినే అంటారు గాని చెయ్యని తన వదినని గాని, మరదలను గాని, తన చెల్లెల్ని గాని ఒక్క మాట కూడా అనరు. 30 ఏళ్ల నుంచి అమ్మానాలకు సేవ చేస్తూనే ఉంది. శారీరకంగానే కాదు, మానసికంగా కూడా చాలా అలసిపోయిందనే విషయం అర్థమైంది రమణానికి సుజిని చూస్తుంటే.
అమ్మా నాన్నకు బాగోలేకపోవటం వల్ల సుజుకి ఇంచుమించు 10 ఏళ్లగా ఇంట్లో బందీగాన అయినట్లయింది జీవితం. కనీసం దగ్గర